ఇన్‌స్టంట్. హల్లెలూయా! త్వరగా జరిగిపోవాలి మన జీవితంలో. నేను చెప్తా ఉన్నాను, ఇదే మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే, ఇన్‌స్టంట్ ఆశీర్వాదం కూడా మంచిగా ఉండదండి. ఇన్‌స్టంట్‌గా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉంటదో, అది దీవెనగా ఉండదండి. కాబట్టి ఆఫ్టర్ ఆల్ లోకపరమైన ఇన్‌స్టంట్ ఫుడ్డే హెల్తీ కానప్పుడు, దేవుడు ఇన్‌స్టంట్‌గా నీ జీవితంలో చేసే కార్యాల ఆశీర్వాదం ఎలా అవుతాయి? ఎందుకు ఆలోచించడం లేదు? కానీ దేవుడు ఒక్కొక్కసారి ఇన్‌స్టంట్‌గా చేస్తా ఉంటారండి. అది ఆయన ప్రణాళిక. ఆయన ఇప్పుడు ఇది అవసరం అనుకుంటే ఆయన చేస్తాడు, దీవెన గూడా ఇస్తాడు. అది మన చేతుల్లో లేదు. అది ఇన్‌స్టంటా, ఇన్‌స్టంట్ కాదా అనేది డిసైడ్ చేయవలసింది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నువ్వు, నేను కాదండి. అయ్యా నాకు ఇన్‌స్టంట్‌గా కావాలంటే ఇది నీకు ఇన్‌స్టంట్‌గా అవసరం లేదంటాడాయన. అయ్యా నాకది ఎప్పుడైనా ఇవ్వంటే, లేదది నీకిప్పుడు ఇస్తేనే కరెక్ట్ అంటాడాయన. డిసైడ్ జేయడానికి మనం యోగ్యులం కాదు గానీ